1999 కార్గిల్ వార్ జరిగిన తర్వాత ఇండియా షుడ్ హ్యావ్ ఎ డిక్లరేటరీ పాలసీ ఆన్ ఎల్ఓసి. ఇలాంటి డిక్లరేటరీ పాలసీ ఇండియన్ ఎల్ఓసిలో కూడా ఉండాలి అని చెప్పి 99 లో చెప్పాడు సార్. నువ్వు ఒక టెర్రరిస్ట్ ని పంపిస్తే నేను 100 మందిని పంపిస్తా, నువ్వు 20 మందిని చంపేస్తే నేను 500 మందిని చంపేస్తా. నువ్వు ఒక్క న్యూక్లియర్ బాంబు వేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వరల్డ్ బ్యాంక్ నుంచి పాకిస్తాన్ ని ఎరేజ్ చేస్తా. భారతం ఇళ్లలోకి చొరబడుతుంది, చంపుతుంది కూడా. ఇజ్రాయెల్ అనే దేశం ఉంది కదా, సో ఇజ్రాయెల్ అనే దేశం దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? చాలా నేర్చుకోవచ్చు సార్, చాలా అంటే చాలా. ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నారా, వాళ్ళ ఫాదర్ కె సుబ్రహ్మణ్యం 1999 కార్గిల్ వార్ జరిగిన తర్వాత కార్గిల్ రివ్యూ కమిటీ అని చెప్పేసి అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఒక కమిటీని స్థాపించారు సార్. ఆ కార్గిల్ రివ్యూ కమిటీలో సుబ్రహ్మణ్యం గారు, జయశంకర్ గారు ఎవరైతే ఫాదర్ ఉన్నారో ఆయన ఏం చెప్పారు తెలుసా? ఇండియా షుడ్ హ్యావ్ ఎ డిక్లరేటరీ పాలసీ ఆన్ ఎల్ఓసి. డిక్లరేటరీ పాలసీ అంటే ఏంటంటే ఒకవేళ ఎనిమీ మీ మీద ఒక బాంబు వేస్తే నువ్వు ఎన్ని బాంబులు తిరిగి వేస్తావు ముందే చెప్పేవాడికి. Israel has this declaratory policy on LOC. It says you drop one bomb, I'll give you 99 free. నువ్వు ఒకటే నేను 100 ఇస్తా. ఇలాంటి డిక్లరేటరీ పాలసీ ఇండియన్ ఎల్ఓసిలో కూడా ఉండాలి అని చెప్పి 99 లో చెప్పాడు సార్. అది పెండింగ్ టాస్క్, 25 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు దాకా మనం చేయలేదు. సో ఇఫ్ యూ టెల్ పాకిస్తాన్ నువ్వు ఒక టెర్రరిస్ట్ని పంపిస్తే నేను 100 మందిని పంపిస్తా, నువ్వు 20 మందిని చంపేస్తే నేను 500 మందిని చంపేస్తా అని చెప్పేసి మెసేజ్ మనం చాలా క్లియర్గా ఇచ్చిన రోజు పాకిస్తాన్కి గుండె ధైర్యం లేదు సార్. ఆ రోజు ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ అవుట్ బికాస్ వీ డూ నాట్ హ్యావ్ ఎ డిక్లరేటరీ పాలసీ ఆన్ ఎల్ఓసి. ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాల్సింది సార్, ఇజ్రాయెల్ వాళ్ళు తరిమి కొడతారు సార్. మీరు వారం 10 రోజులకి ఓపిక అంటున్నారు కదా, వాళ్ళు 12-13 సంవత్సరాల తర్వాత కూడా కక్ష తీర్చుకున్న రోజులు ఉన్నాయి సార్. వాడు అక్కడ దాకా ఎందుకు పోతున్నారు సార్? యు నో వాట్ ఇజ్రాయిల్, ఇట్ ఈస్ అఫీషియలీ ఆన్ రికార్డ్, నేను చెప్పట్లా. ఇజ్రాయిల్ టోల్డ్ ఇండియా, యూ షేర్ ద న్యూక్లియర్ సైట్స్ ఆఫ్ పాకిస్తాన్, ఐ విల్ డెస్ట్రాయ్ ఇట్. ఇంకేం సపోర్ట్ కావాలా? వీడు న్యూక్లియర్ అంటున్నాడు. ఇజ్రాయెల్ అన్నాడు, రే నాకు చెప్పరా యాడుందో నేను చూసుకుంటా, నువ్వెందుకు గాబరపడుతున్నావు అని. అంటే అదే నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది. ఇప్పుడు అన్ని దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర కొన్ని దేశాలు, అదే కొన్ని దేశాలు కొన్ని ఉన్నాయి కదా. సో అయితే పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ ఉంది. మరి న్యూక్లియర్ అనేది రిలీజ్ చేస్తే ఇండియాకు కూడా అది పెద్ద నష్టం కదా. సో మరి దానికి సొల్యూషన్ ఏంటి సార్? 1999 అటల్ బిహారీ వాజ్పేయి గారు డైలాగ్ కొట్టారు, నాది చాలా పెద్ద దేశం, నువ్వు ఒక్క న్యూక్లియర్ బాంబు వేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వరల్డ్ బ్యాంక్ నుంచి పాకిస్తాన్ని ఎరేజ్ చేస్తాను. అండ్ ఒక్క న్యూక్లియర్ బాంబు నేను వేసిన ప్లేస్లో వచ్చే 700 years వరకు ఒక్క గడ్డి మొలక కూడా రాదురా అన్నాడు. అలాంటి బాంబులు వేస్తాను మీద అని చెప్పి చాలా క్లియర్గా మాట్లాడాడు సార్. పాకిస్తాన్కి ఇండియా మీద న్యూక్లియర్ బాంబు వేసే ధైర్యం లేదు. వేస్తే గనక దట్ ఈస్ ది మనం బర్త్డే అంటామా, అలా పాకిస్తాన్ డెత్ డే అది. ఆ రోజు పాకిస్తాన్ హిస్టరీలో చివరాఖరు రోజు. ఆ తర్వాత ఇంకా పాకిస్తాన్ ఈ భూమి మీద ఎవ్వడు కాపాడాడు. బికాస్ ద వే వి రిటాలియేట్, అండ్ వాడు న్యూక్లియర్ బాంబ్ వేస్తున్నాడు అని మనకు తెలిస్తే మనం చూస్తూ ఊరుకోం సార్. వాడికన్నా ముందు మనం వేసేస్తాం. రాజ్నాథ్ సింగ్ గారు చాలా క్లియర్ గా కొన్ని సంవత్సరాల ముందు చెప్పాడు, బికాస్ ఇండియా హ్యాజ్ ఎ నో ఫస్ట్ యూస్ పాలసీ సార్. అంటే ఫస్ట్ నేను వాడను అని చెప్పేసి ఒక పాలసీ మనం ఉంది ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్ లో. కానీ రాజ్నాథ్ సింగ్ గారు 4-5 సంవత్సరాల ముందు ఏమన్నాడంటే, ఇఫ్ ఐ గెట్ ఏ క్లియర్ ఇంటెలిజెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ న్యూక్లియర్ వెపన్ ఆన్ మీ, ఐ విల్ నాట్ వెయిట్ ఫర్ యూ టు యూజ్ ఇట్ ఆన్ మీ, ఐ విల్ రెస్పాండ్ బిఫోర్ యూ అన్నాడు. సో ఆ ఇంటెలిజెన్స్ మనకు వస్తే దానికన్నా ముందు పాకిస్తాన్ సంకనాగిపోయింది. అసలు ఈ పాకిస్తాన్ అనేది కాశ్మీర్ మాది అని చెప్పేసి ఎందుకు అంటుంది అసలు? సార్ తెలివి తక్కువదనాన్ని డిఫైన్ ఎట్ట చేయాలి సార్? వాళ్ళకి అసలు ఏ ఆధారమే లేదు సార్. కాశ్మీర్ మాది అని చెప్పే ఒక డాక్యుమెంటు, ఒక ప్రూఫ్, ఒక హిస్టారికల్ రిఫరెన్సు అసలు ఏమీ లేదు సార్. బికాస్ ద J&K కింగ్ మహారాజా హరి సింగ్ తను టైం తీసుకున్నాడు డిసిషన్ తీసుకోవడానికి, ఇండియాకి రావాలా పాకిస్తాన్కి వెళ్ళాలా అన్నది. ఆ టైం గ్యాప్లో వీళ్ళు దాడి చేసి ట్రైబల్స్ని యూజ్ చేసి, వీళ్ళ ఆర్మీ సోల్జర్స్ని యూజ్ చేసి
కశ్మీర్ని స్వాధీనించుకున్నారు. సో 1/3 ఆఫ్ ది కశ్మీర్ ఇస్ విత్ పాకిస్తాన్. 70%, 60% మన దగ్గర ఉంది, 30% వాళ్ళ దగ్గర ఉంది. ఆ 30% ఏది అంటే 1947లో అక్రమంగా దాడి చేసి తీసుకున్న కశ్మీరే వాళ్ళ దగ్గర ఉంది. అదే మనం ఇప్పుడుకొచ్చి తీసుకోలేదు. నేను అదే చెప్పాను మీకు. అసలు వాడి దగ్గర ఎలాంటి హక్కు లేదు. ఒక డాక్యుమెంట్ కానీ, ఒక హిస్టరీ రిఫరెన్స్ కానీ అసలు హక్కే లేదు సార్ వాడు. అండ్ మెనీ ఇన్ఫ్యాక్ట్ నౌ ఫ్యూ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ హ్యావ్ యాక్సెప్టెడ్ కశ్మీర్ బిలాంగ్స్ టు ఇండియా. ద డే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సే కశ్మీర్ బిలాంగ్ టు ఇండియా, వాడికి కశ్మీర్ మీద ఫండింగ్ ఆగిపోయింది. పాకిస్తాన్ ఈజ్ గాన్ సార్. కశ్మీర్ ఏంది? నౌ ఐఎమ్ టెలింగ్ పాకిస్తాన్ ఈజ్ క్వశ్చన్ మార్క్. కశ్మీర్ పక్కన పెట్టండి. కశ్మీర్ సార్ మీరు చెప్తే నమ్మరు. ద డే ఇండియా డిసైడ్స్ ఐ వాంట్ POK, ఈవెన్ ద గాడ్ కెనాట్ స్టాప్ ఇట్. It will happen. We have 14 lakh standing army, a political will, a trained soldier, equipment required to do it. It will come to India. Definitely people will die. Civilians will die, the soldiers will die, but it will happen. If it has to happen on the cost of dead bodies of soldiers, we are ready to sacrifice for the country. But we want the POK back. Time has come. That's all. ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అనేది ఎలా ఉంది? ఇంతగానం జరుగుతుంది కదా సార్. శూన్యం. అడుక్కునే బతుకులు వాళ్ళు సార్. సిటిజన్షిప్ అమ్ముకొని, యూనివర్సిటీల స్థలాలు అమ్ముకొని, సామాన్లు తెచ్చుకొని బతుకుతున్న దేశం అది. ఆర్థిక పరిస్థితి ఏదో 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 కమిటీ రిపోర్ట్ సార్, కమిటీయో ఏదో ఫైండింగ్ రిపోర్ట్. ఒకవేళ ఫుల్ స్కేల్ వార్ జరిగితే, ఇప్పుడు ఒక ఫుల్ స్కేల్ వార్ జరిగితే $135 బిలియన్ ఖర్చు పాకిస్తాన్కి వస్తుంది. $135 బిలియన్. పాకిస్తాన్ దగ్గర $1 బిలియన్ కూడా లేదు సార్. చెప్తున్నారు అడుక్కునే బతుకులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ సార్? వాళ్ళు ఓన్లీ వాళ్ళ జనాలకి ధైర్యం చెప్పడానికి, వాళ్ళ పాకిస్తాన్ పొలిటీషియన్స్ కానీ, మిలిటరీ లీడర్స్ కానీ, మేము భారతదేశానికి తగైన జవాబు చెప్తాము అని మాట్లాడుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ ఇస్ జీరో సార్. గ్రౌండ్ లెవెల్ సార్ ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు భయపడి పారిపోతున్న ఘటనలు ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే సార్ 93,000 మంది సరెండర్ అయ్యారు. ఇది మీ దేశము, ధైర్యం లేకుండా పోరాడకుండా సరెండర్ అయిన దేశము. వాళ్ళని పట్టుకొని నా మీద గెలుస్తానంటున్నావా? సో వాళ్ళకి ఎందుకంటే సార్ సింపుల్ సార్, మనం చేస్తుంది రైట్ అన్నదే మన ధైర్యం. వాళ్ళకి అక్కడ రైట్ అన్న ఫీలింగ్ లేకపోతే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది సార్? I see lot of YouTube shorts and other things. చాలాసార్లు పాకిస్తాన్ నేషనల్స్ ఆర్ టెల్లింగ్ వీ డోంట్ వాంట్ కశ్మీర్ యార్, ఇట్ ఈస్ నాట్ అవర్స్, ఇట్ ఈస్ ఇండియాస్, గివ్ ఇట్. నో, మనం మంచిగా చూసుకుందాం. వాళ్ళకు ప్రజలకు వచ్చిన క్లారిటీ దేశం నడుపుతున్న పొలిటీషియన్స్కి, మిలిటరీ వాళ్ళకి రావట్లేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి దాంతో డబ్బు వస్తుంది కాబట్టి. అందుకే